ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మరి మనకు బైబిల్ వాక్య ధ్యానం కొరకై 107వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. 1-2-3 వచనాలు చదువుకుందాం. 107వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. కీర్తనకర్త ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దేవుని స్తుతిస్తుంటున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కాబట్టి ఇది ఆరాధన కాబట్టి మనం కూడా ఆయన్ను ఆరాధించవలసి వారనుకుంటున్నాం, కృతజ్ఞత చెల్లించవలసి వారనుకుంటున్నాం, ఆయన స్తుతించవలసి వారనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన దయాళత్వమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని చెప్తూ ఏం చెప్తాడు, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. యెహోవా విమోచించిన వారు అని ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడంటే, మరి చుట్టుపక్కల ఇది ఇశ్రాయేళ్ల మధ్యలో మరి కీర్తనకర్త చెప్పి అనేక దేశాల నుంచి మరి అక్కడ సమకూర్చబడిన వారు, ఆయా మరి ట్రైబ్స్ నుంచి, ఇశ్రాయేల్ ట్రైబ్స్ నుంచి సమకూర్చబడిన వారందరూ కూడాను వారు ఆయన స్తుతించాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి బయలుపరుస్తున్నాడు. అదేవిధంగా విమోచించబడిన వారు అని చెప్పేటప్పుడు మనకు మరి అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. మరి ఈ విమోచన అనేటువంటిది ఎట్లాగా ఆత్మీయ సంబంధమైన విమోచనగా ఉంటున్నది అనే కార్యాన్ని చూస్తున్నాం. చూడండి, కొలస్సీలకు 1వ అధ్యాయం 13వ వచనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. కాబట్టి విమోచన అంటే మరి విడుదల, బానిసత్వం నుంచి విడుదల, సాతానిక బంధకాల నుంచి విడుదల, అట్లాగే మరి చూస్తుంటున్నాము పాపం నుంచి విడుదల, పాపక్షమాపణ అనేటువంటి. కాబట్టి పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరు కూడాను ఆయన్ను మనము స్తుతించవలసి వారనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మరి తన యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పావన రక్తం ద్వారా మనల్ని కడిగి మన పాపలంటే ఆయన పరిశుద్ధపరిచినాడు, పాపలను కడిగేసినాడు. కాబట్టి ఆయన్ను మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంది. అందుకొరకే విమోచించబడిన వారు, రిడీమ్డ్ పీపుల్, ఆ విధంగా విమోచించబడిన వారు ఆయన యొక్క మంచితనాన్ని గురించి ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తన యొక్క మంచితనం ద్వారా మనలను విమోచించినాడు, తన యొక్క ప్రాణత్యాగం ద్వారా విమోచించినాడు కదా. చూసినట్లయితే 25వ కీర్తనలో 8వ వచనం, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. మరి ఉత్తముడును యథార్థవంతుడని అంటున్నాడు. ఆయన ఉత్తముడు, ఈజ్ గుడ్, ఈజ్ ట్రూత్ఫుల్ గాడ్. కాబట్టి ఆయన యొక్క ఉత్తమత్వమును బట్టి లేక ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించవలసిన వారుగా ఉంటున్నాము అంటాడు. అదే 34వ కీర్తనలో కూడా ఆయన నమ్మకత్వము, ఆయన యొక్క విశ్వాసత ఎట్లాగా ఉంటుందని చెప్పినట్లయితే చూడండి, 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించున్నాడు ధన్యుడు. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. కాబట్టి ఎవరెవరైతే ఆయన యొక్క ఉత్తమత్వాన్ని రుచి చూసి ఉంటున్నారో అంటే ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఉత్తముడైనటు వాడు, ఆయన రక్షకుడైనటు వాడు, ఆయన విమోచకుడైనటు వాడు ఎవరైతే ఎరిగినారో ఆ విధంగా మరి అది రుచి చూచుట అంటే. అటువంటి మరి రుచి చూచే అనుభవం నీకుంటున్నదా? యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించిన వాడిగా దానివిగా ఉంటున్నావా? అట్లయితే నిన్ను మరి ప్రోత్సాహపరుస్తున్నాడు కీర్తనకర్త, దేవుని స్తుతించాలా అని చెప్పేసి. ఎందుకంటే మనము రుచి చూచిన తర్వాత మనము మరి నెమ్మదిగా ఉండలేము, ఎందుకంటే ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. అందుకని చెప్తా, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటాడు. అదే మనము నహూము గ్రంథం అనే దాంట్లో చూసినట్లయితే నహూము గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఇక్కడ, ఆయన ఎటువంటి వాడు, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. కాబట్టి మనల్ని ఎరిగిన వాడు ఉంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ముందు నమ్మిక మనం ఉంచుతామో ఆయన మన పర్సనల్గా వ్యక్తిగతంగా ఎరిగిన వాడు ఉంటున్నాడు కదా.
పేతురుని ఎరిగినాడు, యాకోబుని ఎరిగినాడు, యోహాన్ని ఎరిగినాడు. నూతన నిబంధనలు చూసినట్లయితే ఫిలిప్పుని ఎరిగినాడు కదా. చూసే నతానియేలుని ఎరిగినాడు. ఆయన ఎరిగిన వాడుకుంటున్నాడు. ఇట్లాగా మనిషిని ఎరుగుట మాత్రమే, మనిషిని హృదయాంతరంగా ఎరిగిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మికించే వారందరూ ఆయన ఎరుగును. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడైనటువంటి వాడు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. రెండవదిగా మనం అక్కడ గమనించినట్లయితే ఏం చెప్పబడుతున్నది ఇక్కడ చూస్తుంటాం. 107వ కీర్తనలో ఏం చెప్తుంటున్నాడు కీర్తనకర్త? రైట్, ఆయన దయాళుడు, ఆయన కృత చెల్లించుడి అని చెప్తూ మరి ఇక్కడ విమోచించిన వారు ఆ మాట పలుకుదురాగా. దయాళుడు, కృప నిరంతరం కూడాను. రెండవది కృప, ఆయన కృప ఎటువంటి కృపగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు చెప్తాడు దేవుని యొక్క కృపను గురించి. ఒక మాట చూస్తాం మనము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. కాబట్టి ఆయన కృప లేక ఆయన కనికరం ఎట్లా ఉంటుంది మరి చూసినట్లయితే ఉచితమైనటువంటి కృప, మన యొక్క నీతి కాదు. ఆ విధంగా ఆయన మరి మనల్ని ఏం చేశాడు? మరి నూతన విధముగా మరి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పునఃస్థితి, నూతన పరిచినాడు మనలో. క్రీస్తు యేసులో నూతన జన్మం అనుగ్రహించి మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి నూతన స్వభావం కలిగి మనల్ని రక్షించినాడు అంటున్నాడు. కాబట్టి ఆయన మనలను మరి తన కనికరము చొప్పున సేవింగ్ ఫెయిత్ అంటున్నాడు. కాబట్టి ఆయన కనికరం ఎటువంటిదిగా ఉంటున్నది అని కీర్తనకర్త ఇక్కడ తన కీర్తనలో పాడతాడు. 103వ కీర్తనలో ఏమంటాడంటే 103వ కీర్తన 17వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ 17 నుంచి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టును అనుసరించు వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అంటే నీకు మాత్రమే కాదు, నీ పిల్లల పిల్లల పిల్లలకు కూడా ఉంటుంది. ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరము నిలుచును. కాబట్టి దేవుని యొక్క కృప అనేటువంటిది మన మీద, మన పిల్లల మీద ఉండాలంటే ఆయన మనం నమ్ముకునే వారముగా ఉండాలి. కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ప్రభువా మీ యొక్క కృపను బట్టి, అది నిత్యం ఉండేటువంటి కృప, ఎవర్ లాస్టింగే గ్రేస్, మెర్సీ అనేటువంటి. అట్లాగే మనం చూస్తుంటున్నాము ఆ కృప మనకేమిస్తుంటుంది? అది దీర్ఘాయువును ప్రసాదించేదిగా ఉంటుంది. ఇది దినదినము నూతనముగా మన పట్ల ఉండేదిగా ఉంటుంది. అది కొరకే విలాపవాక్యాలు అనేటువంటి పుస్తకంలో, గ్రంథంలో 3వ అధ్యాయము మరి 22వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతేక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. కాబట్టి మనం నిర్మూలము కాకుండా, మనం నాశనం కాకుండా, మనం మరణించకుండా దినదినము మనలను ఆయన బ్రతికిస్తున్నాడంటే అది ఆయన కృప. ఆయన కృప ద్వారా మనకు ఆయన మరి దినదినం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవాని ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి నీకు స్తోత్రం ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. నీ మంచితనము, నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ యొక్క వాత్సల్యత, నీ ప్రేమ, ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవా నీవు నన్ను రక్షించినందుకే స్తోత్రాలు. నీ యొక్క కనికరము, కృప, దయ అన్నీ కూడా చూపిస్తూ దినదినము భద్రపరుస్తూ వస్తున్నది. నిత్యమైనటువంటి నీ యొక్క మరి కృపతో నన్ను నడిపిస్తూ వస్తున్నందుకు స్తోత్రము అని చెప్పేసి ఆయన మనము ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.